అందరికీ నమస్కారం. పూరి జగన్నాథుడి రథయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ ఆచారం గురించి మీకు తెలుసా? ప్రతి సంవత్సరం ఒరిస్సాలోని పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర విశేష వైభవంగా కొనసాగుతుంది. ఆషాఢ మాసం శుక్లపక్ష ద్వితీయ తిథి నాడు ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలను లాగేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈ రథయాత్రలో అనేక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అందులో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచేది బంగారు చీపురుతో మార్గాన్ని శుభ్రపరిచే ఆచారం. ఇది రథయాత్రకు ముందు జరుగుతుంది. బంగారు చీపురుతో మార్గాన్ని శుభ్రం చేసే హక్కు పూరి రాజవంశ వారసులకు మాత్రమే ఉంది. ప్రత్యేకంగా తయారు చేసిన చీపురుతో రాజు శుభ్రం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ ప్రక్రియను చెహ్రా పహారా అని పిలుస్తుంటారు. బంగారం హిందూ మతంలో పవిత్రతకు, శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. జగన్నాథుడి రథయాత్ర సాగే మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేయడం ద్వారా భక్తులు తమ భక్తిని వ్యక్తపరుస్తారు. రథయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకునే దానికి సంకేతంగా భావిస్తారు.